నెల 6వ తేదీన వరంగల్లోని క్రిస్టియన్ కాలనీ తెలంగాణ జంక్షన్ వద్ద జరగబోయే యాది సభను విజయవంతం కోసమై విస్తృత ప్రచారంలో భాగంగా కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు కామ్రేడ్ బండి కోటేశ్వరరావు హాజరై గద్దర్ అన్న నమ్ముకున్న ప్రజల పాట, ప్రజల పోరాటం, వాటి ఆవశ్యకతను కూలంకుషంగా వివరించడం జరిగింది. తనకు తానుగా సృష్టించిన రగల్ జెండా బ్యాలే యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆహా ఓహో అనే రాగం భారత విప్లవోద్యమంలో అనేక కళాకారులను సృష్టించిందని, అంతటి గొప్ప సాంస్కృతిక పోరాట యోధుని యాది సభ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ప్రజా కళాకారులు బీకేకి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. మరో అతిథి కేడల ప్రసాద్ మాట్లాడుతూ విప్లవోద్యమతంతో పాటు పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకున్న గద్దరన్న కులవర్గ దృక్పథం నేటి సామాజిక పోరాటాలకు మార్గదర్శకమని కొనియాడారు. మరొక అతిథి సామాజిక ప్రజా కవుల కళాకారుల స్మారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ గడ్డం శరత్ కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు గద్దరన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే మనవంతు కర్తవ్యమని అన్నారు. సామాజికవేత్త నలిగంటి పాల్ పలుకులతో ప్రారంభమైన కార్యక్రమంలో వరంగల్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు తీగల జీవన్, అలాగే కవులు, కళాకారులు, స్మారక కమిటీ రాష్ట్ర నాయకులు సుందుమల్ల అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. సామాజిక విప్లవ పూర్తి గద్దర్ గారు మరియు అదే రోజు మరణించినటువంటి ఉర్దూ పత్రిక ఎడిటర్ జైరుద్దీన్ అలీ ఖాన్ గారి వర్ధంతి సభతో పాటు 31వ చుండూరు అమరవీరుల స్ఫూర్తి సభ స్మారక సభను ఆ రోజు విజయవంతం చేయాలని చెప్పి మేము వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నాం. క్రిస్టియన్ కాలనీలో జరుగుతున్నది, ఇది తెలంగాణ జంక్షన్ క్రిస్టియన్ కాలనీ వద్ద జరుగుతున్నది. ఆ సభకు ప్రతి ఒక్కరూ రావాలని, గద్దర్ గారి యొక్క శబ్దం అంటేనే యుద్ధం, అది ఒక సామాజిక విప్లవం అంటే ఏదో గన్నులు పట్టుకోవడం కాదు. నా ఉద్దేశాల్లో మాత్రం సామాజిక విప్లవం పాటతోటి యుద్ధాలను చేసినటువంటి వ్యక్తి మన గద్దర్ గారు. కళాకారులు తలుచుకుంటే సాంకేతిక విప్లవం తీసుకురావచ్చు, సాంస్కృతిక విప్లవం తీసుకురావచ్చు. ఇప్పుడు ఏమైందంటే జనారే అని చెప్పి చిన్న ఇంటూ ఈ పాటలు పాడుతున్నారు తప్ప సమాజాన్ని మేల్కొల్పే పాటలు ఎక్కడ కనబడతలేవు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, రచయితల స్మారక కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గద్దర్ మరియు జైనుద్దీన్ అలీ ఖాన్ గారి వర్ధంతి సభను విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్నో పోరాటాలకు వద్ద ఇలా వరంగల్ గద్ద మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా విప్లవంగా తెలియజేస్తుంది. మరి గద్దరన్న బలం బాలిక మరి అట్లాంటి కళాన్ని విజయవంతం చేయాలి. అలాగే కళానితనం మరి వెలివేసిన కులాలకు ఊళ్ళూరులో జరిగినటువంటి ఘటనలు కూడా చేసుకోవడం నిజంగా చాలా మంచి విషయం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా సమాజంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఇప్పుడంతా హిందూ భావజాలం వైపు మరి సమాజాన్ని ఒక రకంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, రేపు అహింస జరిగే విధంగా బయటిస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా రకరకాల సాంస్కృతిక కోరుతా ఉన్నాం. ఇట్లాంటి సభ యువకుల్లో కానీ ఇంకా ఇట్లాంటి విషయ సంస్కృతి నిండిన వాళ్ళలో చైతన్యం తగ్గిస్తుందని చెప్పి అవకాశం ఇస్తుంది. ఆ మహానుభావుడు పూలే అంబేద్కర్ కలలుగన్న ఆలోచన విధానంతో పాటుగా కారల్ మార్క్స్, లెనిన్, మావోల ఆలోచనను ప్రతిబింబించే విధంగా మరి సమాజంలో సామాజిక విప్లవమే మార్గం అని చెప్పి మరి ఆ చాటు చెప్పిన గద్దరన్నకు విద్యార్థి జోహార్లు అర్పించుకుందామని చెప్తుంటే ఆయన ఆలోచనలో భాగమైనటువంటి పోరాటంలో అన్న రాష్ట్ర దళిత పులులమ్మ పలకారము చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ పలకారం చెడుపు
చక్కని పల్లె ఉన్నది, మాదిగ పల్లెని పల్లె ఉన్నది, మాదిగ పల్లెని పల్లె ఉన్నది. బాలసాయము పోయవద్దర కోరు బిడ్డలకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా కరుణత చూసే పేదల పల్లె, కరుణత చూసే పేదల పల్లె, కరుణత చూసే పేదల పల్లె. మాదిగ పల్లె పేరు వింటరా కమ్మదల్లకే కాళ్ళు వనుకురా దళిత పులులమ్మ. కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కోటి బాధలో మునిగి తేలిన ఆడిన మాటకు అటీటుగారు, ఆడిన మాటకు అటీటుగారు, ఆడిన మాటకు అటీటుగారు. నట్టి తిరిగిన నీతిమంతులు, నట్టి తిరిగిన నీతిమంతులు, నట్టి తిరిగిన నీతిమంతులు. కర్మారాత క్రైస్తవ మతమని కుంగిపోయిన కష్టజీవులు, కుంగిపోయిన కష్టజీవులు, కుంగిపోయిన కష్టజీవులు. పండించిన ప్రతిపట్ల గింజలు, పండించిన ప్రతిపట్ల పండించిన ప్రతిపట్ల గింజలు. పరిసిన దొరల దర్శను నిండి పస్తులున్న మా కష్టజీవులు దళిత పులులమ్మ. కారం చెడుపు సాపులతోటి కలబడి నిలబడి కోరు చేసిన దళిత పులులమ్మ. తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికిలోనురా, భూమిని నమ్మి బతికిలోనురా, భూమిని నమ్మి బతికిలోనురా. చెమట గినకని సేను లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా. పత్తి సేళ్లకు ప్రాణం వాళ్ళే, పొడిసే మొక్కకు ఎరుపులు వాళ్ళే, పొడిసే మొక్కకు ఎరుపులు వాళ్ళే, పొడిసే మొక్కకు ఎరుపులు వాళ్ళే. కామందులకు కమ్మదొరలకు కడుపున మరిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ. మన కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి కోరు చేసిన దళిత పులులమ్మ, దళిత పులులమ్మ. కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి కోరు చేసిన దళిత పులులమ్మ, దళిత పులులమ్మ. కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి కోరు చేసిన దళిత పులులమ్మ. ఇది తన మూలము సామాజిక విప్లవోద్యమాన్ని మరి ఆలోచన ఆవశ్యకతను 1985లో చుండూరులో కారంచెట్లో జరిగిన ఈ యొక్క దారుణమైన మారణకాండను నిరసిస్తూ రాసిన పాట గద్దరన్నది. అట్లా అనేక పరివర్తనాలు అన్నవి మనం చూడవచ్చు. పెద్దలు చెప్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. అది జైలు పాట అయితేనేమి, అడవి పాటలు అయితేనేమి, అలాగనే రైతు కూలీల పాట అయితేనేమి, పోరాట పాట అయితేనేమి, మరి మనకు సంబంధించినటువంటి అమర పాట అయితేనేమి, చివరికి తన సాగు మీద కూడా తానే ఒక పాట రాసుకొని మరి ప్రపంచానికి ఒక కనుక కూడా మరొక మైలురాయిగా నిలిచిన అమరుడు గద్దరన్నకు సామాజిక జనం పాట మరియు ప్రజా కవుల స్మారక కమిటీ తరఫున నివాళులు దోహాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభ మనం దాన్ని మద్దతు తీసుకొని నిబంధనలు పెట్టామన్నప్పుడు ఆ తమ్ముడు కూడా అవకాశం ఇద్దాం. మనం కార్యక్రమాలు కూడా క్రీడారంగంలో జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతున్న ఉద్దేశంతో మరియు అనారోగ్య పరిస్థితి మిగతా విషయాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయించడం మనం గద్దరు అంటేనే ఆయన ఒక యుద్ధం, గద్దరు అంటేనే ఒక యుద్ధం. ఆ యుద్ధం కూడా ఎవరి మీద అంటే ఓపిక శక్తుల మీద, ఈ యొక్క మతవాదుల మీద, లేకపోతే సామాజిక విషయాల మీద ఆయన యొక్క కలము గలము అన్ని కూడా ఆయన ఇచ్చి ప్రజల పక్షాన నిలబడ్డవాళ్ళు. ఆయన యొక్క పాట వారి యొక్క అమ్మ వారసత్వం నుండి అమ్మనాలు వారసత్వం నుంచి తీసుకొచ్చుకొని అది ఆర్ట్ కళా సమితి నుండి ఆయన అనేకమైన ఉద్యమాలు చేయడం. ఈ యొక్క కళాకారుల యొక్క ఉద్దేశంలో కారుల వెంకటేశ్వరరావు మరియు గద్దరు వీళ్ళందరూ కూడా మొదటి తరం సంబంధించిన వాళ్ళు. ఒక విరసమ్మ సభలో కూడా ఉత్తేజితమైన పాటలు పాడి వారి యొక్క ముందుకు అనేకమైన సామాజిక విప్లవాల యొక్క ఉద్దేశాన్ని చేసినారు. అట్లనే గద్దరు
ఈ యొక్క సమాజం మారాలని, ఈ సమాజ వ్యవస్థలో దోపిడీ ఉంటుందో ఆయన పాట రూపంలో వివరించేవాడు. అంతేకాకుండా ఈ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలా, దోపిడీ పోవాలి, సామ్రాజ్యాన్ని రక్షించాలని ఏదైతే ఒక పార్టీ మావోయిస్ట్ పార్టీల యొక్క రాజకీయ విధానాన్ని ఆయన పాట రూపంలో వివరించేవాడు. అట్లా ప్రజలకు ఒక కళ్ళ కట్టినట్టు మన యొక్క ప్రజాయుద్ధ పంతం ఎలా ఉంటుందో ఆయన పాట రూపంలో వివరించేవాడు. అలాంటి మహానుభావుడు ఈ యొక్క అనారోగ్యంతో గుండె నొప్పితో చనిపోవడం జరిగింది. గద్దరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.